మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందంటూ ప్రతిపక్షాలు ఆరోపించడంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. అవినీతి పరులను వదిలేది లేదన్నారు. దేశాన్ని పట్టి పీడుస్తున్న నల్లధనం, అవినీతి భూతాన్ని నాశనం చేసేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రకటించారు. అందుకోసం తమ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటి నుంచి అవినీతి పరులు తప్పించుకోలేరని హెచ్చరించారు. తమపై మోదీ సర్కార్ ఈడీ, సిబిఐలను ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు కొంతకాలంగా ఆరోపణలు చేస్తుండటంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. దర్యాప్తు సంస్థలు నిజాయితీగా పనిచేస్తాయి. ఏ అవినీతి పరుడు చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇది మోదీ గ్యారంటీ. అవినీతి, నల్లధనాన్ని నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు తెలియజేస్తున్నా. వాటి చర్యల్లో మా సర్కార్కు ఎలాంటి పాత్ర లేదు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని ప్రస్తావించిన మోదీ ఆమ్ ఆద్మీ పార్టీతో సహా కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఆప్ అవినీతికి పాల్పడింది, మద్యం కుంభకోణానికి తెరతీసింది, పలు కుంభకోణాలతో పాటు మరెన్నో దుశ్చర్యలకు పాల్పడింది. ఆప్ చర్యలపై కాంగ్రెస్ కూడా ఫిర్యాదు చేసింది. కానీ ఇప్పుడు ఆపై చర్యలు తీసుకుంటే మోదీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి అని ప్రతిపక్షాల తీరును దుయ్యబెట్టారు. అవన్నీ సత్యాలా, అసత్యాలా? నాడు ఆప్ కుంభకోణాలకు సంబంధించిన సాక్ష్యాలను కాంగ్రెస్ మీడియా ముందు పెట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఒకటయ్యాయి. ఆపై గతంలో హస్తం పార్టీ చెప్పనివి సత్యాలా లేక అసత్యాలా? దీనిపై కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి అని ప్రధాని డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలనే ఎన్డీఏ లక్ష్యమని, ఎన్నికల్లో గెలుపోటములు తమకు ముఖ్యం కాదని పేర్కొన్నారు.